ఈరోజు ఈ శ్లోకం అర్థమైనోడికి లిటరలీ తిరిగిపోద్ది. మనం అందరం భగవంతుడిని బ్లేమ్ చేస్తూ ఉంటాం కదా, నా లైఫ్ ఎందుకు ఇలాగ ఉంది, నేను ఒక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోతానా, దేవుడు అసలు నన్ను పట్టించుకుంటున్నాడా లేదా. మీరు దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నారు కానీ దేవుడి చేతిలో ఏమీ లేదని ఈరోజు మీకు తెలుస్తుంది. భగవద్గీత చాప్టర్ 5 శ్లోక్ నెంబర్ 15లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటంటే భగవంతుడు నీ కర్మంని డిక్లేర్ చేస్తారు, కంట్రోల్ చెయ్యరు. నీ కర్మం ఏంటో నువ్వు తెలుసుకోవాలి, అలాగే ఆ కర్మంని ఎలాంటి దారిలో పాటించాలి అది కూడా నువ్వే డిసైడ్ చేయాలి. నీకు ఒక కర్మం ఇస్తే ఆ కర్మంని చెడు దారిలో చేస్తావా లేకపోతే మంచి దారిలో చేస్తావా అది నీ మీద ఉంది. మీ కర్మం డబ్బులు సంపాదించడం అనుకుందాం, చెడు దారిలో సంపాదిస్తారా మంచి దారిలో సంపాదిస్తారా అది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ కర్మం నవ్వుతూ హ్యాపీగా బతకడం, ఆ హ్యాపీగా బతకడాని కోసం చెడు దారిలో పనులు చేస్తారా మంచి దారిలో పనులు చేస్తారా అది మీ పైన ఉంటుంది. భగవంతుడు జస్ట్ అబ్జర్వ్ చేస్తారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ వస్తుంది కదా, నేనైతే ఆర్సీబీ, బట్ నాకు క్రికెట్ గురించి అంతగా ఐడియా లేదు. బట్ అక్కడ నాకు ఒక మ్యాటర్ తెలిసి ఏంటంటే ఇద్దరు టీం కొట్టుకున్నా ఎవడెంత రన్ కొట్టినా ఎంపైర్ ఎవడి టీం మధ్యన తల దూర్చుకోడు. ఎవరు ఎలా బ్యాటింగ్ చేసినా ఎవరు ఎలా బౌలింగ్ చేసినా వాళ్ళు తల దూర్చుకోరు, వాళ్ళు జస్ట్ డిక్లరేషన్ ఇస్తారు అంతే. అవుట్ అయితే అవుట్ అని, 6 అయితే 6 అని, 4 అయితే 4 అని, గొడవ పడితే మేబీ ఎల్లో కార్డ్ ఇస్తారేమో, బట్ దేనిలో తల దూర్చుకోరు. మీరు ఇలాగెందుకు బ్యాటింగ్ చేస్తున్నారు, మీరు అలాగెందుకు బ్యాటింగ్ చేస్తున్నారు, నువ్వు అక్కడెందుకు ఏ దాంట్లో తల దూర్చుకోరు. సేమ్ అలాగే భగవంతుడు కూడా మీ కర్మంలో వాళ్ళు తల దూర్చుకోరు, వాళ్ళు జస్ట్ మీ కర్మంని డిక్లేర్ చేస్తారు. సో మీకు కానీ ఈ మాట అర్థమైతే భగవంతుడిని బ్లేమ్ చేయడం ఆపండి, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అది వెతకండి, ఆ తప్పుని కరెక్ట్ చేయండి, మీ ప్రతి ఒక్క కర్మంని మంచి దారిలో పాటించండి. ఎందుకంటే మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడువే జరుగుతుంది. అది తెలిసిన రోజు లైఫే మారిపోద్ది. అజ్ఞానినా వృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః.